దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే శ్రేష్టమైన ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ ఉదయకాల సమయంలో కాసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నాతో కలిసి రండి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 1, 2, 3 వచనాలని నేను చదువుతాను. శ్రద్ధగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ప్రియమైన వారలారా, ఈ 3 వచనాల్ని మనం గమనిస్తే 3 వచనాలలో మొదటి వచనం, రెండవ వచనం, మూడవ వచనం, ఈ 3 వచనాలలో కామన్గా ఉన్న వర్డ్ ఏంటంటే మంచిది, మంచిది, మంచిది. సహజంగా ఏంటి మంచిది అని అంటే వాక్యం చెబుతుంది యెహోవాను స్తుతించుట మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. రెండవ వచనంలో గమనిస్తే మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మూడవ వచనంలో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది. ఎస్, ఈ 3 వచనాలలో మనకు ఒకే మాట చెప్పబడింది. అదేంటంటే దేవుణ్ణి స్తుతించటం మంచిది అని. ఈ రోజున సహజంగా మనుషుల దృష్టిలో ఏదైనా మేలు జరిగితే, ఏదైనా లాభం వస్తే, ఏదైనా ఆశీర్వాదం కలిగితే, హెచ్చింపు కలిగితే అప్పుడు మనం మంచిది అని అనుకుంటాం. ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటే మంచిది అనుకుంటాం, మంచి వాహనం కొనుక్కుంటే మంచిది అనుకుంటాం, మంచి ఉద్యోగం వస్తే మంచిది అని అనుకుంటాం. అయితే వాక్యాన్ని గమనిస్తే ఏది మంచిదో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఏది మంచిది? యెహోవాను స్తుతించుట మంచిది. నిజమేనండి. ప్రభువును నమ్ముకున్న నీవు నేను రోజున వాస్తవానికి మనకి ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, ఏ మంచితనం మనలేదు. అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృప చేత ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రేమను మన పట్ల వెల్లడి చేయాలని పాపులమైన మన కొరకు, బలహీనమైన మన కొరకు, భక్తిహీనులమైన మన కొరకు యేసు ప్రభువు వారు ఒక్కసారి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తద్వారా తన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపాలన్నింటినీ కడిగి వేశారు. పాపులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నిజమే, ప్రభువును నమ్ముకున్న నీవు నేను ఈ రోజున నీతిమంతులము అని దేవుని వాక్యం చెబుతుంది. ఇలా నీతిమంతులుగా తీర్చబడ్డ నా జీవితంలో ఏది మంచిదో దేవుని వాక్యం చెబుతుంది. ఏది మంచిది? దేవుణ్ణి స్తుతించడం మంచిదండి. నిజమేనండి. కాబట్టి ప్రభువును నమ్ముకున్న నీవు నేను ఎప్పుడు దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకోవాలి. నిజమే, ఆయన ఏమై ఉన్నాడో అందుని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన మన పట్ల చూపిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతించడం మంచిది. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకుందా ఈ అలవాటు? ప్రభువుని స్తుతించే అలవాటు, ఉదయం లేచిన వెంటనే దేవుణ్ణి స్తుతించే అలవాటు. మన జీవితంలో మేలు జరిగినా, కీడు జరిగినా, శ్రమే వచ్చినా, కష్టమే వచ్చినా దేవుణ్ణి స్తుతించే అలవాటు నీకుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఆత్మీయులకు, ప్రభువును నమ్ముకున్న ప్రియమైన వారికి స్తుతించే అలవాటు ఉండాలి అని వాక్యం చెబుతుంది. అందుకే దేవుణ్ణి స్తుతించుట మంచిది, మంచిది, మంచిది అని రాయబడి ఉంది. బైబిల్లో ఒకే పదాన్ని ఒకటి కన్నా ఎక్కువ సార్లు చెప్పారు అని అంటే ఆ పదానికి చాలా ప్రాముఖ్యత ఉందని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి 3 వచనాలలో మంచిది, మంచిది, మంచిది అని చెప్పారంటే దేవుణ్ణి స్తుతించడం ఎంత గొప్ప విషయమో, ఎంత ప్రాముఖ్యమైన అంశమో దేవుని వాక్యం చెబుతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు దేవుణ్ణి స్తుతించడం ఎందుకు మంచిది అని అంటే 4వ వచనంలో ఒక కారణం చెప్తున్నాడు. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. దేవుణ్ణి స్తుతించడం ఎందుకు మంచిదో మొదటి కారణాన్ని చెబుతున్నాడు. ఎందుకు మంచిది అని అంటే దేవుడట తన కార్యము చేత మనల్ని సంతోషపరుచుచున్నాడు. అందుకే దేవుణ్ణి స్తుతించడం మంచిది. నిజమే, దేవుడు ప్రణాళిక చూడండి, దేవుడు ఆలోచన చూడండి. ఎల్లప్పుడూ దేవుడి యొక్క ఆలోచన ఏమిటంటే
ఏదైనా మేలైన కార్యాన్ని చేసి నా బిడ్డను సంతోషపెట్టాలి అనేదే దేవుడి ప్రణాళిక. ఏదైనా ఆశీర్వాదం మన జీవితాల్లో ఇచ్చి మనల్ని సంతోషపెట్టాలి అనేది దేవుడి ప్రణాళిక. ఏదైనా కార్యాలు, గొప్ప కార్యాలు మన పట్ల చేసి మనల్ని సంతోషపెట్టాలి అనేది దేవుడి ప్రణాళిక. నిజమే. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడికి ఎంత గొప్ప మనసు చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. నిజమే, ప్రతి దినం దేవుడు మనల్ని సంతోషపెట్టాలని కోరుకుంటున్నారండి. నిజమే, మనకి కీడు చేయాలని కాదు, మనల్ని దుఃఖపరచాలని కాదు, మనకు వేదన కలిగించాలని కాదు, మనకు శ్రమ కలిగించాలని కాదు, మరి ఏంటి, మనల్ని సంతోషపరచాలని ప్రభు కోరుకుంటున్నారు. అందుకేనండి దేవుణ్ణి స్తుతించడం మంచిది అని దేవుని వాక్యం చెబుతుంది. అలాగే రెండవ కారణం, దేవుణ్ణి స్తుతించడం ఎందుకు మంచిది అనేది ఇంకొక వచనంలో కూడా రాశారు. 5వ వచనంలో గమనిస్తే, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. చూసారా? పైన భాగాన్ని గమనిస్తే, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. చూసారా? దేవుణ్ణి స్తుతించడం ఎందుకు మంచిది అని అంటే, దేవుని కార్యాలు చాలా గొప్పవి కాబట్టి. నిజమేనండి. దేవుడి చేతి పనులను ఒకసారి గమనిస్తే, ఆకాశాన్ని ఒకసారి చూడండి, ఇట్ ఈస్ ఎండ్లెస్. నిజమే, మనము భూమిని కొలవగలము కానీ ఆకాశ వైశాల్యాన్ని కొలిచే పరిస్థితి లేదు. ఒకసారి ఆలోచించండి, దేవుని సృష్టిని గమనించండి. ఈ భూమిని చూడండి ఎంత విశాలంగా ఉందో. ఆ సూర్యుని చూడండి, దేవుడి చేతి పని. చంద్రుడిని చూడండి, దేవుడి చేతి పని. నక్షత్రాలను చూడండి, దేవుడి చేతి పని. ఈ మహాసముద్రాలని చూడండి, దేవుడి చేతి పని. ఈ ప్రకృతిని చూడండి, దేవుడు చేతి పని. ఒక మాటలు గమనించారా? అయితే ఒక చోట ఒక సర్వేలో ఒక సైంటిస్ట్ చెప్పిన మాట ఏమిటంటే, సర్వే చేసి ద కాంప్లికేట్ స్ట్రక్చర్ ఇన్ దిస్ వరల్డ్ ఏంటి అని అంటే ద హ్యూమన్ బాడీ. నిజమేనండి, ఈ ప్రపంచంలో సంక్లిష్టమైన నిర్మాణము ఏమిటి అని అంటే మానవ దేహం. నిజమేనండి, మానవ దేహం కోటాను కోట్ల అణువుల చేత నిర్మించబడింది. నిజమే, మన శరీరంలో గమనిస్తే తల ఒక విధంగా ఉంటుంది, చేతులు ఒక విధంగా ఉంటాయి, కాళ్ళు ఒక విధంగా ఉంటాయి, గుండె ఒక విధంగా ఉంటుంది, ఊపిరితిత్తులు ఒక విధంగా ఉంటాయి, కిడ్నీలు ఒక విధంగా ఉంటాయి. మానవుని దేహం అంతా కూడా ప్రత్యేకమైన నిర్మాణం అండి, చాలా ప్రత్యేకమైన నిర్మాణం. అందుకే దేవుని కార్యాలు చాలా దొడ్డవి. అందుకే దేవుణ్ణి స్తుతించాలి. ప్రియ దైవజనమ, ఒకసారి ఆలోచన చేద్దాం. సహజంగా మన మనసులో ఒక తలంపు కలుగుతుంది. ఏమనంటే, దేవుని స్తుతిస్తే ఏమొస్తుందండి? ప్రార్థన చేస్తే బాగుంటుందేమో, వాక్యం చదివితే బాగుంటుందేమో. దేవుని స్తుతిస్తే ఏం కలుగుతుందండి? ఎందుకండి దేవుని స్తుతించటం? 2 కారణాలు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు దేవుని స్తుతించాలంటే, దేవుడు తన కార్యము చేత మనల్ని సంతోషపరచాలనుకున్నాడు కాబట్టి. రెండవ కారణం, దేవుని కార్యాలు చాలా గొప్పవి కాబట్టి దేవుని స్తుతించాలి. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అలా దేవుని స్తుతిస్తున్నప్పుడు మనకు కలిగేది ఏమిటంటే, మనకు కలిగే ఫలితం ఏమిటంటే, మనకు కలిగే లాభం ఏమిటంటే, వాక్యం చెబుతుంది. 12వ వచనంలో గమనిస్తే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. మనకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏమిటంటే, మొవ్వు వేసే అనుభవంకి వస్తాం. నిజమేనండి, నీతిమంతులు అని రాయబడి ఉంది. ఎవరు నీతిమంతులు అంటే పాపులైన మానవులు యేసుప్రభు వారి యొక్క మరణ పునరుత్థానాన్ని విశ్వసించి యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా ఆయన మన పాపాలన్నీ కడిగివేస్తాడు. తద్వారా మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, ప్రభువును నమ్ముకున్న వారు నీతిమంతులుగా ప్రభు తీర్చారు. ఇలాగ నీతిమంతులుగా తీర్చబడిన ప్రభు నమ్ముకున్న మనము, నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అలా నీతిమంతులు దేవుణ్ణి స్తుతించేవారు ఎవరు? నీతిమంతులు. ఆ నీతిమంతులు ఎలా ఉంటారు అంటే, దేవుని స్తుతిస్తూ ఉండే అనుభవం ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే, ఖర్జూర వృక్షము వలె మోవ వేస్తారు. నిజమేనండి. మనం బాగా గమనిస్తే ఇక్కడ ఆ ఒక పోలిక చెప్తున్నాడు. ఏంటి ఆ పోలిక అంటే, ఎలా మోవి వేస్తారు అంటే, ఖర్జూరపు వృక్షం వలె మోవి వేస్తారంట. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఖర్జూర వృక్షాలు ఎక్కడైనా అక్కడెక్కడ మన భూమిలో పండవు. అవి ఎక్కడ పండుతాయంటే, ఎడారిలో కొద్దిగా నీళ్ళు ఉన్న చోట, ఆ రివర్ బ్యాంక్స్లో
ఆ ప్రాంతంలో మాత్రమే పొందుతాయి. అక్కడ వాటర్ సప్లై ఎక్కువగా ఉండదు కాబట్టి వాటి యొక్క వేళ్ళు లోతుగా వెళ్తాయండి. ఆ విధంగా మువ్వు వేసే అనుభవంలోకి వస్తాం. నిజమేనండి. కాబట్టి ప్రభువుని నమ్ముకున్న వారం నీతిమంతులుగా తీర్చబడిన నీవు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు కలిగే ఫలితం ఏమిటంటే, మొట్టమొదటిది ఖర్జూరపు వృక్షం వలె మనం మువ్వు వేస్తాం. నిజమేనండి. మువ్వు వేసే అనుభవంలోకి వస్తాం. లోతుగా నాటబడిన అనుభవంలోకి, అలాగే ఫలించే అనుభవంలోకి వస్తాం. ఆమేన్. హల్లెలూయా. అలాగే రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. మొదటి ఫలము మువ్వు వేస్తారు, రెండవ ఫలము ఎదుగుతారు. దేవుణ్ణి స్తుతిస్తే రెండవ ఫలం ఏమిటంటే ఎదుగుతారండి. ఎలా ఎదుగుతారు? చక్కటి పోలిక చెప్తున్నాడు అక్కడ. లెబానోను మీది దేవదారు వృక్షము వలె అని రాశారండి. నిజమే, దేవదారు వృక్షాలు. ఆ రోజుల్లో రాజులు దేవదారు రాణుల చేత వాళ్ళ ఇంటిని కట్టించుకునేవాళ్ళు. కారణం ఏమిటంటే బలంగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి. ఇప్పుడు కూడా దేవదారు వృక్షాలు మనం హిమాలయాస్లో మనం చూడవచ్చు. అవి ఎంత ఎత్తు ఎదుగుతాయంటే కనీసం 1500 అడుగుల నుంచి 2000 అడుగుల పైన ఎత్తు పెరుగుతాయి. చూసారా? సహజంగా 100 అడుగులు ఉంటేనే మనం ఇలా చూస్తూ ఉంటాం. కానీ లెబానోను దేవదారు వృక్షములు ఎంత ఎత్తుగా ఎదుగుతాయంటే 1500 అడుగుల నుంచి 2000 అడుగుల ఎత్తు పైకే ఎదుగుతాయి. అందుకే నువ్వు ఎదుగుతావు. ఎలా ఎదుగుతావు అంటే ఈలాగున ఒక పోలిక చెప్తున్నాడు. లెబానోను దేవదారు వృక్షంలాగా నువ్వు ఎదుగుతావు, ఎదిగే అనుభవంలోకి వస్తావు. ఎస్, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా నువ్వు ఎదుగుతావు. గొప్పగా దేవుడి చేతిలో చక్కగా ఎదిగే అనుభవంలోనికి వస్తాము అని వాక్యం చెబుతుంది. అలాగే 13వ వచనాన్ని గమనిస్తే, దేవుని స్తుతించడం వల్ల కలిగే మూడవ ఫలితము, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. మూడవ అనుభవం ఏమిటంటే వర్ధిల్లుతారు. ఎస్, దేవుని స్తుతిస్తే మూడవ ఫలితం ఏమిటంటే వర్ధిల్లే అనుభవంలోనికి వస్తాం. ఈ లోకంలో ప్రజల్ని మనం గమనిస్తే ఎవరండి నాశనం అవ్వాలని ఎవరైనా కోరుకుంటారా? నష్టపోవాలని ఎవరైనా కోరుకుంటారా? కీడు కలగాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలి అని కోరుకుంటారు, దీవించబడాలి అని కోరుకుంటారు. ఎస్, అలాగే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు కలిగే మూడో ఫలితం, నువ్వు వర్ధిల్లుతావు. ఎలా వర్ధిల్లుతావు? అక్కడ ఒక పోలిక చెప్తున్నాడు. ఎలా వర్ధిల్లుతావు అంటే, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. దేవుని ఆవరణములో, దేవుని మందిరంలో నాటబడిన వారై ఉండి వర్ధిల్లుతారు. నిజమేనండి. దేవుని ఆవరణలో ఏమేమి అనుభవాలు ఉంటాయంటే, దేవుని స్తుతించే అనుభవం, ప్రార్థించే అనుభవం, వాక్య ధ్యానం అనుభవం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, సమృద్ధిగా వాక్యం చేత పోషించబడే అనుభవాలు, ఇవన్నీ ఉంటాయి. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంటుందండి. నిజమే, అందులో నువ్వు వర్ధిల్లుతావు అని వాక్యం చెబుతుంది. నిజమే, 1000 దినాల కన్నా దేవుని మందిరంలో ఒక్క దినం గడపడం శ్రేష్టం. చూసారా? 1000 దినాల కన్నా శ్రేష్టం అంట. నిజమే, అలాగున నువ్వు వర్ధిల్లుతావు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎస్, 4వ ఆశీర్వాదం, 4వ ఫలం ఏమిటంటే 15వ వచనంలో గమనిస్తే, వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. ఎస్, దేవుని స్తుతిస్తే మనకు కలిగే 4వ ఆశీర్వాదం, 4వ ఫలం ఏమిటంటే సారము కలిగి పచ్చగా ఉంటామండి. నిజమే, పచ్చగా ఉండడం అనేది లోకపు గుర్తు ఏమిటంటే సమృద్ధిని సూచిస్తుంది. నిజమే, సమృద్ధిని సూచిస్తుంది. మన జీవితంలో సమృద్ధి కావాలి అని కోరుకుంటాం. సమృద్ధిగా మనం ఆహారం ఉండాలని కోరుకుంటాం, సమృద్ధిగా డబ్బు ఉండాలని కోరుకుంటాం, సమృద్ధిగా ఆరోగ్యం ఉండాలని కోరుకుంటాం, సమృద్ధిగా క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. నిజమే కదా? ఇలాంటి ఆశీర్వాదం దేవునికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. పచ్చగా ఉండే అనుభవం. ఏ కుటుంబాన్ని చూసినా, సమృద్ధిగా ఉన్న కుటుంబాన్ని మనం చూసినప్పుడు, ఆ సంతోషంగా ఉన్న కుటుంబాన్ని మనం చూసినప్పుడు సమృద్ధిగా పచ్చగా ఉన్నారనిపిస్తుంది. ఎస్, అలాంటి అనుభవాన్ని ప్రభు నీకు నాకు దయచేయబోతున్నారు. 4 ఆశీర్వాదాలు. దేవుని స్తుతించడం వల్ల నీకు కలిగే 4 లాభాలు, 4 ఆశీర్వాదాలు ఏమిటంటే 12వ వచనంలో మోవి వేస్తారు, అలాగే ఎదుగుతారు. 13వ వచనంలో దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. 15వ వచనంలో సారం కలిగి పచ్చగా ఉంటారు. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవుణ్ణి స్తుతించడం మంచిది అని దేవుని వాక్యం చెబుతుంది.
దేవుణ్ణి స్తుతిస్తే ఎందుకు స్తుతించాలి అని అంటే వాక్యం చెబుతుంది 2 కారణాలు. దేవుడు తన కార్యము చేత మనల్ని సంతోషపరచాలనుకున్నాడట. రెండవది, ఆయన కార్యములు దొడ్డవి కాబట్టి దేవుని స్తుతించాలి. దేవుని స్తుతిస్తే మనకు కలిగే 4 ఆశీర్వాదాలు ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. మువ్వు వేసే అనుభవంలోకి వస్తాం, ఎదిగే అనుభవంలోకి వస్తాం, వర్ధిల్లే అనుభవంలోకి వస్తాం, పచ్చగా ఉండే అనుభవంలోకి వస్తాం. ఇటు కార్యాలని ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రతిదినం దేవుణ్ణి స్తుతిద్దాం. సమయం ఉందను అసమయం ఉందను మనం ప్రార్థిస్తాం కదా, అలాగే దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుని సన్నిధిలో ఆయన ఏమై ఉన్నాడో దేవుణ్ణి స్తుతిద్దాం. అలాగే ఆయన చేసిన మేలులను బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని కృప పొందుతాం. అలాగన ఈ రోజు నుంచి ఎక్కువగా దేవుని స్తుతించడంలో మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు నిశ్చయంగా సహాయం చేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో చక్కగా మీరు మాతో మాట్లాడారు. ఆయన యెహోవాను స్తుతించుట మంచిది 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 అని మీరు మాతో మాట్లాడారు. ఎందుకు మంచిదని అంటే 2 కారణాలు చెప్పారు ప్రభువా. మీరు మీ కార్యముల చేత మమ్మల్ని సంతోషపరుస్తారని, అలాగే మీ కార్యములు చాలా గొప్పవని ఆయన మీరు మాతో మాట్లాడారు. అందుకు దేవుని స్తుతించాలని చెప్పారు ప్రభువా. నిజమే ప్రభువా, అలా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు కలిగే 4 ఆశీర్వాదాలు మేము చూసాం. మువ్వు వేసే అనుభవంలోకి వస్తామని, ఎదిగే అనుభవంలోకి వస్తామని, దేవుని ఆవరణలో వర్ధిల్లుతామని, అలాగే సారము కలిగి పచ్చగా ఉంటామని చెప్పారు. ఈ 4 అనుభవాలు, ఈ 4 ఆశీర్వాదాలు మేము పొందినట్లుగా మీ సన్నిధిలో ప్రతిదినం స్తుతించేవారుగా మేము మా కుటుంబాలు మేమందరం ఉండడానికి సహాయం చేయండి. ఈ రోజు నుంచి ఎక్కువగా స్తుతించేవారుగా ఉండడానికి తీర్మానం తీసుకుంటున్నాం. వాక్యాన్ని వింటున్న మీ ప్రియబిడ్డల్ని దర్శించండి అయ్యా. వారి జీవితంలో ఇలాంటి అనుభవంలోనికి రావడానికి సహాయం చేయండి. తద్వారా మీరు ఇచ్చే శ్రేష్టమైన మేలు పొందుకునే కృప దయచేయండి. ఈ వాక్యాన్ని వింటూ చూస్తున్న వారందరి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి జీవితాన్ని దర్శించండి. వారు ఏ ఏ సమస్యలతో ఈ ఉదయం బాధపడుతున్నారో ఆయా సమస్యలన్నింటిలో నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప మేలు చేత నింపమని ప్రార్థిస్తున్నాం. అటు కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.